రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు బలి అయిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో చోటు చేసుకుంది. పడమటి కేశవపురానికి చెందిన రైతు రఘుపతి ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కోసం సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్కి 4 లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని 2 ఏళ్లైనా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. తన డబ్బు తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన రైతు పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమకి న్యాయం చేయాలంటూ రఘుపతి మృతదేహంతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బంధువులు ధర్నాకు దిగారు. రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు బలి అయిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో చోటు చేసుకుంది. పడమటి కేశవపురానికి చెందిన రైతు రఘుపతి ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కోసం సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్కు 4 లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బులు తీసుకుని 2 ఏళ్లైనా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. తన డబ్బు తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన రైతు పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తమకి న్యాయం చేయాలంటూ రఘుపతి మృతదేహంతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బంధువులు ధర్నాకు దిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశవపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తన ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రైతు రఘుపతి 4 లక్షల రూపాయలను సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వే రవీందర్ కు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ ఎందుకు చేయట్లేదని పలుమార్లు ఈ అధికారులను రైతు అడిగినప్పటికీ కూడా కొంత నిర్లక్ష్య సమాధానం చెప్పడం, అప్పు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను, అప్పులు చేసి మీకు డబ్బులు ఇచ్చాను కానీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలంటూ చాలా సార్లు ఈ సీనియర్ అసిస్టెంట్ సుమన్ కావచ్చు, సర్వే రవీందర్ ను పెట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ చలనం రావడం నేపథ్యంలో మనస్తాపానికి గురై డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నట్టు వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకొని రైతు రఘుపతి ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కలిసి బచ్చన్నపేట ఎంఆర్ఓ కార్యాలయం ముందు డెడ్ బాడీతో ధర్నా చేపట్టిన పరిస్థితి. ఎంఆర్ఓ కూడా బయటకు వచ్చి వివరాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా న్యాయం చేస్తామని ఎంఆర్ఓ చెప్పినప్పటికీ కూడా సర్వేయర్ రవీందర్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ సుమన్ కారణంగానే వేధింపుల వల్లనే రైతు ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 లక్షల రూపాయలను వసూలు చేశారు కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. 4 లక్షల డబ్బులు తిరిగి ఇవ్వాలని వేడుకున్నప్పటికీ కూడా ఇవ్వలేదంటూ కూడా రైతు ఆత్మహత్య చేస్తున్న ఘటన అయితే చోటు చేస్తుంది. దీనికి సంబంధించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. తప్పకుండా మృతుడు రఘుపతి కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ కుటుంబం అంతా కూడా ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయి రైతు వ్యవసాయం చేస్తే, రైతు పంట పండిస్తేనే ఆ కుటుంబం జీవనం కొనసాగిస్తుంది. ఇప్పుడు రైతే ఆత్మహత్య చేస్తే, రైతు చనిపోతే ఈ కుటుంబం ఎలా బతుకుతుంది? ఆ 3 ఆడపిల్లలు ఉన్నారంటూ కూడా బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి కూడా మా రాష్ట్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఉన్నతాధికారులు స్పందించి ఈ సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఇటు సర్వేయర్ పై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా రఘుపతి కుటుంబ సభ్యులు, ఆ రైతులు, బంధువులు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గాయత్రి. రైట్, థాంక్యూ తిరుపతి. అధికారుల లంచం 4.5 లక్షలు ఉమ్మాట రఘుపతి పడమటి కేశవపురం గ్రామం అనే రైతు దగ్గర సీనియర్ అసిస్టెంట్ అడ్వకేట్ సుమన్ అనే వ్యక్తి 4.5 లక్షల రూపాయలు లంచం తీసుకోవడం వలన ఈరోజు ఉదయం దాదాపు 8 గంటల ప్రాంతంలో బావి దగ్గర ఉరి వేసుకోవడం, చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి 75, 76 సర్వే నంబర్లో ఈ రెవెన్యూ అధికారులు పట్టా పాస్బుక్లు చేసిస్తామని చెప్పేసి మేము మీకు హామీ ఇస్తున్నాము, నువ్వు ఖచ్చితంగా నాకు 1,50,000 రూపాయలు ఇవ్వమంటే 4.5 లక్షలకు డబ్బులు తీసుకొని ఇవ్వకుండా, పట్టా పాస్బుక్ చేయకుండా రఘుపతిని మోసం చేయడం వలన ఈరోజు